వస్తా ఉద్యమాల గడ్డ సింహపురి గడ్డపై అడిగిన మనందరి ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మనందరి ప్రీతమ నాయకులు. దయచేసి అందరూ కూర్చోండి ప్లీజ్. కూర్చోండి అక్కడ కూర్చోండి, అందరూ కూర్చోండి, దయచేసి కూర్చోండి. మనందరి ప్రీతమ నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతా ఉన్నారు. అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆమెకు తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది. నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆమె తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతుంది. కార్పొరేటర్ కుటుంబానికి చెందిన వ్యక్తి, అదేవిధంగా షేక్ హాజీ, దయచేసి వేదిక మీద బొకేలు తీసుకురాకుండా కింద బొకేలు ఆపండి ప్లీజ్, సమయం తక్కువగా ఉంది. అదేవిధంగా పాతాలపూడి సర్పంచ్ విజయముల మోహన్ రెడ్డి గారు, మండల కన్నా ఉదయగిరి సిహెచ్ జనార్దన్ ఎంపీపీ ప్రెసిడెంట్ వింజమూర్ మండల ప్రజా పరిషత్ ప్రజలకు మరింత సేవ చేసేదానికే నెల్లూరు పార్లమెంట్ ఎంపీగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాను. ప్రజలు సమస్యలు పార్లమెంట్లో చర్చించి నెల్లూరు పార్లమెంట్ ప్రజల సమస్యలను తీర్చే విధంగా నెల్లూరు పార్లమెంటుకు కేంద్రం నుంచి అన్ని విధాల సహకారం వచ్చే విధంగా కృషి చేస్తాను. 175 గెలుస్తా అంటున్నాడు. 85 మంది ఎమ్మెల్యేలు మార్చాడు. ఇప్పుడు ఆ లిస్ట్ అర్థం కాకుండా కిందన పైన ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. గందరగోళంలో పడిపోయాడు. ఎవడెక్కడ పోటీ చేస్తారో ఎవరెక్కడ పారిపోతారో ఆయనకే తెలియదు. ఇప్పుడు ఇక్కడ పెట్టాడు ప్రభాకర్ రెడ్డి గారి పైన. ఎవరైతే ఉన్నాడో విజయసాయి రెడ్డి పాపం A1 విశాఖపట్నం అంతా దోచేసిన వ్యక్తి ఉంటాడా లేదో తెలియదు, రేపెవరో తెలియదు, ఎల్లుండెవరో తెలియదు. అందుకే మీరు చూస్తే ఎక్కడికక్కడ ఇక్కడే ఒక నాయకుడు ఉన్నాడు. మొన్నటి వరకు ఎగిరిగిరి పడ్డాడు ఇక్కడ నెల్లూరు నడివీధుల్లో. అవునా కాదని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒంటి మీద బట్టలు కూడా ఆగలేదు, కన్ను మిన్ను కానరాలేదు. మన కర్మ ఆయన కూడా మంత్రి అయిపోయాడు. మొన్న బదిలీలో ఒక్క పన్ను తంతే పక్క జిల్లా కాదు 3 జిల్లాలకు అవతల పడిపోయాడు. అవునా కాదని నేను అడుగుతున్నా. ఒకప్పుడనేవాడు బుల్లెట్ దిగిందా లేదా నాడు డైలాగులు. ఇప్పుడు బుల్లెట్ కరెక్ట్ గా దిగింది. అవునా కాదా? రేపు దిగుతుంది. తెల్లాడులో బుల్లెట్ కరెక్ట్ గా దిగి మళ్ళీ తిరుగు తప్పలోనూ ఎక్కడికి వస్తాడు? చెన్నై పోతాడు. అంటే ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది. ఖబర్దార్ జాగ్రత్తగా ఉండమని వైఎస్ఆర్ నాయకులు హెచ్చరిస్తున్నా. మనం శాశ్వతం కాదు.
సమాజం శాశ్వతం, రాష్ట్రం శాశ్వతం. రాష్ట్రం అంటే మట్టి కాదు, రాష్ట్రం అంటే మనుషులు. అలాంటి ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి ఇష్టానుసారంగా చేస్తా ఉంటే ఆయన విధానం నచ్చక వాళ్ళ నేతలే పార్టీకి బయలుదేరి అంటున్నారు. కార్యకర్తలు బారిపోయే పరిస్థితికి వచ్చారు, తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు. అటు ప్రజలు, ఇటు సొంత పార్టీ నేతలు తిరుగుబాటుతో జగన్కి భంగపాటు తప్పదు. ఎవ్వరికి అనుమానం అవసరంలా 1000% చెప్తున్నా, రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.